786 News Channel Media. Your voice, our report. నువ్వు ముస్లిం అనుకుంటున్నాయో చూడు భాయ్, నువ్వు ముస్లిం అనుకుంటున్నా అని చెప్పి కులం మతాన్ని చుచ్చుకొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా నేను ముస్లిమే, ఈ అమ్మాయి హిందూ. నా ప్రయత్నం మొత్తం చేశా. ఈ అమ్మాయి కావాలంటే అడగండి, చేశానా లేదమ్మా? చేశారు. మీ విషయంలో ఒక ముస్లింగా ఉండి మీకు హెల్ప్ చేశానా లేదా? చేశారు. హిందూ ముస్లిం కాదు, ఇక్కడ భారతదేశంలో ఉన్నావు, మేమంతా భారతీయులము. నేను సెక్యులర్ ముస్లింని, నా పేరు 786 ఫయాజ్ అయినా సెక్యులర్ ముస్లింని. నేను కుల మతాలకు అతీతంగా ఉంటా, ఎక్కడైనా వెళ్తా, టెంపుల్కి వెళ్తా, చర్చ్కి వెళ్తా, మసీద్కి వెళ్తా, దర్గాకి వెళ్తా, నాకేం లే. మా అల్లా కూడా అదే నేర్పించాడు, మా ప్రవక్త కూడా అదే నేర్పించాడు. కులం మతం కాదు, మనిషిని గౌరవించండి, అన్నం పెట్టండి అని చెప్పి నేర్పించారు మాకు. వాడు హిందువా వీడు ముస్లిమా అని కాదు, అని కులాన్ని కూడా వీడు తీసుకొచ్చాడు, నువ్వు ముస్లిం అని చెప్పి. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజైతే ఒక మహిళ దాదాపు 1.5 సంవత్సరం నుంచి వారెంట్ అయితే అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉన్నింది. విషయం ఏమంటే, ఈ మహిళ భర్త అంటే ప్రైవసీ కోసం అయితే మేము నేమ్ అయితే వాడడం లేదు. ఆడపిల్ల జీవితాన్ని ఎలాగోలా మనం ప్రైవసీగా ఉంచి ఆ బిడ్డకి న్యాయం చేయాల్సింది ఒక పౌరుడిగా ఎంతైనా బాధ్యత ఉంది భారతదేశంలో. నా పేరు 786 ఫయాజ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్, NCRACP ఒక ఆర్గనైజేషన్స్లో నేను పనిచేస్తున్నా. 786 న్యూస్ ఛానల్ అధినేత మాట్లాడుతున్నా. ఏదైతే ఈ మహిళకి దాదాపు 1.5 సంవత్సరం నుంచి కోర్టు వారెంట్, ఏదైతే ఈ భర్త 1.5 సంవత్సరం తప్పించుకొని తిరుగుతున్నాడు. లాయర్ని అప్రోచ్ అయింది, కానీ వారెంట్ అయితే మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఆ మహిళకి ఏం చేయగా తెలియదు, చట్టం అనేది తెలియదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్స్ లో పూర్తిగా రైట్స్ ఉన్నాయి మనకి, చట్ట ప్రకారం లా ప్రకారం పోరాడే రైట్స్ ఉన్నాయి. ఈ మహిళని హింస టార్చర్ పెట్టి గందరగోళం చేసి గలాటలైన కేసులు పెట్టించుకున్నారు. కాకపోతే 1.5 సంవత్సరం నుంచి అయితే కేసు అయితే ఇది భర్త తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇంకా వేరే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రిలేషన్ అన్నాడు, పెళ్లి అన్నాడు, గలబాలు అయినాయి. సరే, ఏది ఏమైనా ఈ అమ్మాయి అయితే 786 మీడియా ఆఫీస్కి అయితే వచ్చింది. ఇట్లా వారెంట్ అయితే పెండింగ్ ఉంది. లా ప్రకారం, చట్ట ప్రకారం మీకైతే బాగా తెలుసు, ఎంతో మందికి న్యాయం చేయించున్నారు చట్ట ప్రకారంగా, మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఫోన్ చేసి అయితే ఈ మహిళ మాకైతే వచ్చింది. సరే, ఒక ఆడపడుచు వచ్చింది, ఆడబిడ్డ వచ్చిందని చెప్పి నేనైతే ఈ అమ్మాయిని రికార్డింగ్ తీసుకొని పూర్తి సహాయ సహకారాలు చట్ట ప్రకారం మీకు చేపిస్తామని చెప్పి ఒక భారతదేశం పౌరుడుగా అయితే నేను ఈ అమ్మాయికి ఒక పెద్ద మనిషిగా, ఒక అన్నగా, తోడుగా ఉండి ఈ అమ్మాయికి అయితే పూర్తి హెల్ప్ చేశా. ఎవరైతే ఈమె భర్తకి జైలుకి అయితే పంపించాం. ఏదైతే వారెంట్ని మాట్లాడి మిస్సింగ్ వారెంట్ ఎక్కడ పోయిందని చెప్పి మాట్లాడి రీసెంట్గా అయితే వీళ్ళ భర్త అయితే జైల్లో ఉన్నాడు. ప్రజెంట్ ఈ మహిళ భర్త జైల్లో ఉన్నాడు. అన్ని చేశాం. కాకపోతే ఎవరైతే ఈ మహిళ పెళ్లి చేసుకుందో పొదుర్కూరులో, ఈ మహిళ అత్త మాకైతే పిలిపించింది. ఈ అమ్మాయిని తీసుకొని పొదుర్కూరు PSకి అయితే విజిట్ అయ్యాం. సార్, ఈ సంఘటన అయితే జరిగింది, దీని గురించి ఎలా చేయమంటాం అని చెప్పి గౌరవనీయులైన పోలీసు వాళ్ళతో అయితే కూడా మేము డిస్కషన్ చేసాం. ఎలా చేయమంటారు, లీగల్గా మనం ఎట్లా ఫాలో అప్ అని చెప్పి SI గారితో కూడా కలిసి మాట్లాడి చర్చించిన తర్వాత సార్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత ఈ అమ్మాయి అక్కడైతే పొదుకూరు PSలో ఈ అమ్మాయి సహాయ సహకారాలు అయితే మేము చేసాం. 786 మీడియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్లో దాని ప్రకారం చేసాం. కాకపోతే దారిలో అయితే వీళ్ళు అత్త అయితే మాకు పిలిచింది, మా ఇంటికి రండి, జరిగిందేమో జరిగింది, కేసులు పెట్టించుకున్నాం, FIRలు అయినాయి, మేమైతే కోర్టుకి అటెండ్ కాలే, ఇప్పుడు దాకా కోర్టుకి అటెండ్ కాలేదు మేము, మాకేదో మీరు న్యాయం చేయించండి అంటే నేనైతే ఒకటి చేశా. నేను పోలీసు వాడిని కాదు, నేను కోర్టుని కాదు, నేను జడ్జిని కాదు, నేను ఒక మీడియా పర్సన్ని. కాకపోతే చట్టం ప్రకారం, లా ప్రకారం ఏదైనా మీరు పరిష్కారం చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఈ ఆడబిడ్డకి మాత్రం అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పి ఆ రోజే వీళ్ళ అత్తకైతే నేను చెప్పడం జరిగింది. సరే, వాళ్ళత్త అయితే
5 లక్షల విలువైన అది ఏదో పొలమో ఏదో ఉంది, అది ఇస్తాను, మీరు కొద్దిగా మాట్లాడని చెప్పి మాకు నాతో పాటు ఉన్న రిపోర్టర్ నజీర్కి అయితే చెప్పింది. పోనీలే పెద్ద మనిషి కదా, ఏదో కేసులు పెట్టించుకున్నారు, ఎఫ్ఐఆర్ అయింది, ఏదో మాట్లాడితే అవుతుందిలే అని చెప్పి అనుకుంటే తిరిగి నిన్న ఆమె గౌరవనీయులైన మేడం ఎస్పీ గారి దగ్గర పోయి ఫాల్స్ కంప్లైంట్ అయితే నా పేరు మీద, నాతో పాటు వచ్చిన వాళ్ళ పేరు మీద కంప్లైంట్ అయితే ఆడ పెట్టింది సోమవారం. ఏమని? మేము ఆమెకి ఏదో బెదిరించినట్టు, ఆమెకి మేము ఏదో చేస్తామని చెప్పి ఫాల్స్ కంప్లైంట్ అయితే మా పైన పెట్టింది. సరే, న్యాయపరంగా చట్ట ప్రకారంగా దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే, అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే. ఆమె ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి మాకు బెదిరించాలని చూస్తూ ఉంది. ఏమని? ఒక ఆడబిడ్డని కొట్టి హింసించి తన నగలు తీసుకొని తన డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకొని నీ కొడుకు ఏం పేరు మా? మల్లికార్జున్ హస్బెండ్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు. అత్త పేరేంటి? రామలక్ష్మ బెల్లంకొండ రామలక్ష్మ. ఇన్ని రోజుల నుంచే గమ్ముగున్నాం, పోనీలే ఆడ మనిషి అని చెప్పి తమాషాలు చేస్తారా? ఒక ఆడబిడ్డ ఉసూరు తీసుకుంటారా? కోర్టులో కేసు ఉంది, న్యాయపరంగా చట్ట ప్రకారంగా కోర్టు విషయం గురించి మేము మాట్లాడాం. చదువుకోన్నా, నేను లా గురించి పూర్తిగా అవగాహన ఉంది. కోర్టు విషయం ఒక్కటి కూడా ఇక్కడ మాట్లాడాం. కాకపోతే ఒక మీడియా పర్సన్ నన్ను ఫాల్స్ కేసు వేయడం చాలా తప్పు చేశావు. పోలీస్ డిపార్ట్మెంట్కే నువ్వు ఫాల్స్ కేసు ఇచ్చావంటే ఎంత క్రిమినల్ పని చేసావు నువ్వు. నీ కొడుకు ఈరోజు జైల్లో ఉన్నాడు, జైలుకి లాయర్ పంపిస్తాడు, నేను కాదు పంపించేది. మీ కుటుంబానికి మాకేటువంటి కక్ష లేదు, చట్టం పని చట్టం చేసుకొని పోతుంది. ఒక ఆడబిడ్డని కోడలుగా తీసుకువచ్చి నీ కొడుకు బిడ్డని కని ఒక సంతానం కొడుకు ఇచ్చాడు. ఎంతమంది మా సంతానం? ఒక బాబు సంతానం ఇచ్చి అమ్మాయికి న్యాయం చేయించకుండా కేసు జరుగుతా ఉంది. సరే, మా పైన ఫాల్స్ కంప్లైంట్ పెడతావే? ఈ అమ్మాయి వచ్చింది 1.5 సంవత్సరాల నుంచి నీ కొడుకు చట్టాన్నే కళ్ళు ఒక ఇది కట్టేసి తప్పించుకొని తిరుగుతున్నాడు దొంగలాగా. చట్టాన్ని ఎవరు దొంగతనం చేసేవాడు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. దొంగవాడు ఎక్కడ తప్పించుకోలేడు. అలాగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చాం ఈ అమ్మాయికి. ఈరోజు జైల్లో ఉన్నాడు, కోర్టుకి అటెండ్ కాకుండా జైల్లో ఉన్నాడు, మళ్ళీ కూడా రిమాండ్ చేస్తాడు వాడిని. తర్వాత నిన్న కంప్లైంట్ ఆమె నా పేరు మీద ఫాల్స్ కేసు ఇచ్చి నన్ను ఫోన్ కాల్ చేసి నా ఇంటికి వచ్చి నన్ను నరుగుతారంట. ఎవరో ఆ అశోక్ అనే వ్యక్తి, అంటే ఈ అమ్మాయి భర్త తమ్ముడు, లారీ డ్రైవర్. వాడు తాగుతూ ఉంటాడు, గాంజా కొడతాడో ఏం కొడతాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా వాడి పైన వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ టెస్ట్ కూడా పంపిస్తాం. నేను అసలే చాలా వరకు సహిస్తాం, ఎక్కువ చేస్తే ఆ రికార్డింగ్ ఇటీమా చూడండి, రికార్డింగ్ కూడా వినిపిస్తా. నన్ను ఫోన్ చేసి నట్టంగా మా ఇంటికి వచ్చి నన్ను నరుకుతాడంట, కత్తితో పొడుస్తాను. మాట్లాడేదా? ఎవరు నువ్వు? నా పేరు అశోక్. చెప్పు. నాకు పదవులు గురించి ఎవరు మీరు మాట్లాడేదా? మీడియా వాళ్ళు. ఏ మీడియా? న్యూస్ ఛానల్. ఎవరు మీరు? ఏం కావాలి? నేను గాని ఇన్వాల్వ్ అయ్యానంటే అశోక్ పొదురుకూరులో ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న మల్లికార్జున్ తమ్ముడు, లారీ డ్రైవర్, ఒక మీడియా పర్సన్, జర్నలిజంలో నేను ఉంటే, ఒక ఛానల్ ఎండిగా నేను ఉంటే నన్నే బెదిరిస్తున్నాడు. చూడండి. మీడియా అయితే ఏనొచ్చు, మేము కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం. ఒక్క నిమిషం విను. మేము కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం వినండి. ఇంకోటి కాదు, అర్థమైందా? టీడీపీ మెయిన్ నాయకులే మా వాళ్ళు. టీడీపీ మెయిన్ నాయకులే మా వాళ్ళు అని అంటున్నాడు. నువ్వు గుర్తు పెట్టుకో, ఆడవాళ్ళ ఫోన్లు చేసి ఇళ్ళకి వచ్చి కానీ బెదిరించావంటే మాత్రం. ఆడవాళ్ళకి ఇళ్ళకి వచ్చి మేము బెదిరించామంట. సరే అశోక్, నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చూపే. మీ అమ్మ మాట్లాడిన ప్రతి మాట నా ఫోన్లో రికార్డింగ్ ఉంది. నీ మొత్తం చరిత్ర,
నువ్వు చేసిన తప్పులు పరి ఎవరితో అక్రమ సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయో మొత్తం చరిత్ర బయటికి తీస్తా పొదుగురికి వచ్చి సహించా ఇన్ని రోజులు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినా గమ్ముకుంటున్నాడులే అని చెప్పి తాట తీస్తావు నిన్ను ఏనుకుంటున్నావు నువ్వు నరకాలంటే వచ్చి నరకు గానీ ఈసారి మాత్రం ఒప్పని చెప్తున్నా ఆల్రెడీ ఇప్పుడు నీదే నీ మనిషి అయితే మా ఓల్డ్ అయితే మాత్రం ఒక్క నిమిషం విను మేము చెప్తున్నా ఏంది నీ ఇంటికి వచ్చి నరికేస్తా నేను ఈసారిగా మా అమ్మకి ఫోన్ చేసామంటే నీ ఇంటికి వచ్చి నరకేస్తానని చెప్పి అశోక్ చెప్తున్నాడు. పొదురుకూరు అశోక్, మల్లికార్జున్ వీళ్ళ అన్న జైల్లో ఉన్నాడు. అంటే నువ్వు నరకుతా ఉంటే మేము గాజులు వేసుకుని కూర్చుంటావా? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోగలుగుతావు, మేము తీసుకో. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తావు, అవసరమైతే ప్రాణాలు వదులుకుంటావు. న్యాయస్థానాన్ని, చట్టాన్ని, పోలీసు వాళ్ళని మేము గౌరవిస్తావు. ఆ ప్రాణం ఉండేదాకా ఒక రౌడీ వేషాలు వేసి క్రిమినల్ గా 503 సెక్షన్ IPS 506 నీ పైన FIR కట్టి 2 నుంచి 8 ఏళ్ళ దాకా నీకు జైలు శిక్ష. అశోక్, రేపు SP మేడంతో కూడా కలుస్తా. స్థానిక 1 టౌన్ నేను ఉండే పరిధిలో, నా ఆఫీస్ ఉండే పరిధిలో, 786 మీడియా ఆఫీస్ ఉండే పరిధిలో 1 టౌన్ వస్తుంది. CA గారితో కూడా ఇప్పుడే మాట్లాడా. 503, 506 సెక్షన్ ప్రకారం నీకు FIR కట్టించి స్థానిక జిల్లా కోర్టులో కేసు ఇచ్చి నిన్ను జైలుకి పంపించకపోతే గుండు చేయించుకుంటా నేను కూడా. తమాషాలు చేస్తున్నారా నువ్వు? నీలాంటి 1000 మందిని చూసా. ఎన్నో పోరాటాలు, రాజకీయాల్లో 15 ఏళ్ళున్నా ఫయాజ్ అని నేను వ్యక్తి 15 ఏళ్ళు రాజకీయాల్లో చూసా. సోషల్ సర్వీస్ చేస్తూ 16 ఏళ్ళ నుంచి నేను పోరాటాలు చేస్తా ఉంటే ఏ ఇంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా నా నోరు లేస్తుంది. వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా సరే, ఎంత పెద్ద రౌడీ అయినా సరే, ఇక్కడ 786 బ్రాస్లైట్ వేసుకొని చెప్తున్నా, నా పోరాటం అయితే ఆగదు. తాట తీస్తావు, చర్మం మొల్చేస్తా. అట్టే తమాషాలు చేస్తున్నారా రౌడీ వదవా? క్రిమినల్ ప్రొసీడింగ్ 503 IPC 506 సెక్షన్ ప్రకారం 7 ఏళ్ళు 8 ఏళ్ళు నీకు జైలు శిక్ష. నువ్వు ఈ దేవుడు కూడా కాపాడలేడు. తమాషా చేస్తున్నారా నువ్వు? ఆడబిడ్డ ఉసూరు తీసుకొని పోనీలో కోర్టులో కేసు ఉంటే న్యాయస్థానాన్ని, చట్టాన్ని గౌరవించుకుంటా ఉంటే మేము కోర్టుకి అటెండ్ కాకుండా మీ అన్న రౌడీజం చేస్తూ కత్తిలు తీసుకొస్తా, నరుకుతా అంటే ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి మానవుడికి ఉంది. భారతదేశం ఇది ఉగ్రవాద దేశాలు అనుకుంటున్నారా నువ్వు? కర్ర తీసుకొని వస్తా, పిస్టోల్ తీసి వచ్చి కాల్ చేస్తా అని చెప్పి తాగేపోతు వెదవా. రేపైతే SP మేడంతో కలుస్తాం. ఖచ్చితంగా ఈ అమ్మాయికి కేసు ఇంకా రన్నింగ్ అవుతుంది. నీ ఇంటి పైన కూడా ఇప్పుడు చెప్తున్నా వినో, నీ ఇంటి పైన ఎవరైతే వీళ్ళ అత్త ఉందో వాళ్ళ ఇంటి పైన పిటిషన్ వేయించి, కేసు వేయించి, ఎవరైతే ఈ అమ్మాయికి సంతానం పిల్లోడు ఉన్నాడో, చిన్న పిల్లోడు, ఆ బిడ్డకి న్యాయం చేసి ఆ ఇల్లు కూడా ఈ అమ్మాయి పిడ్డో పైన ఖచ్చితంగా రాసిస్తాం. అవసరమైతే హైకోర్టు కూడా తీసుకెళ్తా అమ్మాయిని. ఆపుకో, నువ్వు ఏం చేయాలంటే చేసుకో. ఈ అమ్మాయిని హైకోర్టు కూడా తీసుకెళ్ళి మేమే కేసు వేయించి ఇంటి పైన కూడా అటాచ్మెంట్ పెడతా. ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయ పోరాటంలో మా సహాయ సహకరణ ఎప్పుడుంటుంది. కోర్టు పరిధిలో మ్యాటర్ ఉంది కాబట్టి, ఈ అమ్మాయి ఎవిడెన్స్ కాబట్టి వచ్చింది కాబట్టి ఈరోజు కూర్చోబెట్టాం. కోర్టు విషయం అయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒక ముక్క కూడా మాట్లాడడం. న్యాయస్థానాన్ని గౌరవించుకుంటూ నాకు జరిగిన అన్యాయం, నాకు జరిగిన అవమానం, నాకు జరిగిన ఫాల్స్ కేసుని నెల్లూరు SP మేడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. న్యాయ పోరాటం చేసే వ్యక్తి పైన క్రిమినల్ మైండ్ పెట్టుకొని, కొడుకు జైల్లో ఉన్నాడు, మా పైన కక్ష పెట్టుకొని జైలుకి పంపించామని వాడికి లేనిపోని అబద్ధాలు చెప్తామండి. ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. దొంగ నా కొడుకులకి రాజ్యం ఉంది నెల్లూరులో గంజాయి బ్యాచ్, సొల్యూషన్ బ్యాగ్స్, డ్రగ్స్, ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డలకి నేను ఎప్పుడు రక్షణగా ఉంటా. ఆ ప్రాణం పోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆడబిడ్డలకి నేను రక్షణ ఉంటా. చెప్పమ్మా తల్లి, ఫోర్స్ చేసావా? లేదన్నా, నా ఇష్టపూర్వకంగానే వచ్చాను ఇక్కడికి. నన్ను వీళ్ళు చాలా టార్చర్ చేస్తా ఉన్నారు 1 ఇయర్ నుంచి. ఎవరు? మా హస్బెండ్, మా అత్తగారు అండ్ మా మర్ది గారు, మా ఆడబిడ్డ కూడా ఉంది వీటిల్లో. వీళ్ళ నలుగురు నన్ను పెళ్ళైన దగ్గర నుంచి బాగా కొట్టడం, హింసించడం, అక్కడ కాపురం చేయనీకపోవడం అలా చేస్తూ ఉన్నారు. ఇది నా ఇష్టపూర్వకంగానే వచ్చాను నేను.
ఈ 1.5 సంవత్సరం నుంచి నా కేసు కూడా ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది. అతను కోర్టుకి హాజరవ్వకపోవడం వల్ల వారెంట్ ఇష్యూ చేస్తున్నారు, దానికి కూడా హాజరు అవ్వలేదు. దానివల్ల అతనికి అరెస్ట్, మళ్ళీ వారెంట్ ఈ అన్న వాళ్ళ ద్వారా, ఈ అన్న వాళ్ళు హెల్ప్ తీసుకొని మళ్ళీ వారెంట్ ఇష్యూ చేయించాను. మేము పొదలకూరుకి అన్న వాళ్ళు రావడం నాకు హెల్ప్ చేశారు, వారెంట్ ఇష్యూ చేశాము. ఇప్పుడు అతను జైల్లో ఉన్నారు. జైల్లో ఉండడం వల్ల మాకు కొంచెం థ్రెడ్ ఉంది. సో ఈ అన్న వాళ్ళని కొంచెం బెదిరించడం అలా చేస్తూ ఉన్నారు. నన్ను కూడా అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నన్ను ఏ రోజైనా చంపేస్తారనే భయంతో నేను ఈ అన్న దగ్గరికి వచ్చి హెల్ప్ తీసుకుంటున్నాను. కోర్టులో కేసు ఉంటే కూడా న్యాయస్థానాల్ని గౌరవించకుండా మనుషులు పంపిస్తాను, చంపుతానని చెప్పి నాకు కూడా చెప్పాడు, ఈ అమ్మాయి కూడా చెప్పాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మేము కోరుతున్నాం ఎస్పీ మేడంకి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయండి. కొడుకు జైల్లో ఉన్నాడు, అమ్మ కూడా జైల్లో వెళ్తుంది. అరెస్ట్ చేయలేదా? పోలీసులు వారెంట్ తీసుకెళ్లి అరెస్ట్ చేయలేదు. నేను అడిగితే వారెంట్ మిస్ అయిందని చెప్పారు. మీరు వెళ్ళిన తర్వాత ఆ వారెంట్ కాపీని మళ్ళీ వారెంట్ కాపీ వేశారు. అది కాపీ వేసిన కరెక్ట్ గా ఒక 1 వీక్ ఏమో అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడం కూడా, అతను జైలుకి వెళ్ళడం వల్ల నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది టార్చరు. నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతున్నారు. అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఎఫ్ఐఆర్స్ అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ అదేమనంటే మా మరిది గారు నేను చంపేస్తాను, ఆమెని నేను బతకనేను, అది ఇది అని మాట్లాడుతున్నారు. మా అత్తగారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మా అత్త నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతుంది. దయచేసి నాకు హెల్ప్ చేస్తారని కోరుతూ నేను వీళ్ళని ఆశ్రయించాను. నాది ఎవరు బలవంతం లేదు, నా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చాను. ఎస్పీ మేడం దయచేసి నాకు హెల్ప్ చేయండి. వీళ్ళు నన్ను చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు. 2018 నుంచి కేసు రన్ అవుతూనే ఉంది. ఆ కేసు ఇప్పటికి కూడా నాకు వగదగలేదు. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. బాబుని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అట్లా అని చెప్పేసి అదేదో చిన్న జాబ్ ఏదో పని చేసుకుంటే ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నాను. మా నాన్నకు ఆరోగ్యం కూడా బాగలేదు. దయచేసి నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు మీ విషయంలో మేము మాట్లాడినప్పుడు మీ అత్తగారి మీద కానీ మీ భర్త మీద గానీ మేము ఫోర్స్ చేయటం గానీ, మందిని తీసుకెళ్ళటం గానీ, బెదిరించడం గానీ అట్లాంటి ఏమీ జరగలేదు. అప్పుడు మీరు కూడా ఉన్నారా? ఉన్నారు కదా, వచ్చాను నేను కూడా. ఓకే. ఆ రోజు మేము వెళ్ళి ఏదైతే చట్టపరంగా మాట్లాడి లీగల్ గా ఒక కేసు మూవ్ అవ్వాలని చెప్పి మేము అతనితో ఒక ఫ్యామిలీ మెంబర్ గా కలిసి మేము మాట్లాడాము. ఆ రోజు వీళ్ళ అత్తగారు కూడా కారప్పొడి అనేది తీసుకొచ్చి మమ్మల్ని కొట్టాలని ప్లాన్ చేశారు. అలా దేనికి మేము ఒక చట్టపరిమితమైన ఒక న్యాయస్థానంగా ఉండాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు లీగల్ గా ఫాలో అవ్వాలని చెప్పి మేము ఆ రోజు మాట్లాడి వచ్చేసాము. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని బెదిరించారు. అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఈ లక్ష్మి గారు ఆ రోజు నాకు న్యాయం జరగట్లేదు, నాకు న్యాయం చెయ్యండి, నా తరఫున ఎవరు మాట్లాడలేదు, నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మా మీడియా ఆఫీస్ కి రావటం వల్ల, ఆ వీడియో కూడా ఉంది మీకు చూపిస్తాము. ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి వెళ్ళటం అనేది జరిగింది. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఉన్నారు కదమ్మా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పాము. నేను వెళ్ళాను, కానీ సార్ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పంపించారు. వారెంట్ వచ్చినా కూడా వాళ్ళు జైలుకి వెళ్లకుండా దొరకకుండా తిరుగుతున్నాడు అని చెప్పటం వల్ల మేము వెళ్ళి దాన్ని సామాజికంగా మాట్లాడి దాన్ని ఏదైతే కేసు ఉందో దాన్ని ఫీడ్బ్యాక్ చేసి మేము చేయటం వల్ల ఈరోజు జైలుకి వెళ్ళి ఉన్నాడు. ఆ కడుపు మంటతో మేమేందో బెదిరించినట్టు, మేము ఏందో చంపేస్తాము, పిల్లకాయలను తీసుకెళ్లి మేమేందో ఇంటి మీద ఫోర్స్ చేసినట్టు మా మీద ఫాల్స్ కేసు మా మీద బుక్ చేయించారు. కానీ ఇది చట్టపరిపాలన, మేము ఏ దానికైనా న్యాయం చేయడానికి అక్కడికి వెళ్ళాము. కానీ ఏదైనా చట్టానికి విరుద్ధంగా వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అలా చేస్తున్నారో దీనికి యాక్షన్ గా మీరు న్యాయం చేకూర్చాలని ఎస్పీ గారి మేరంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ఈరోజు 786 మీడియాలో ఎవరైనా ఇక్కడ రావచ్చు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ప్రజా పోరాటాలు, ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా న్యాయపరంగా, చట్ట ప్రకారంగా, లీగల్గా మాకు లీగల్ టీం కూడా, అడ్వకేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో సంప్రదించి మీడియాలో పెట్టి మీకు ఎట్టి పరిస్థితి లేదా న్యాయం చేస్తాం. దేనికి భయపడట్లేదు. జై హింద్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.